ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నిందితులుగా ఉన్న వారికి నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. మూడో నిందితుడు బిఎల్ఎన్ రెడ్డి రేపు విచారణకు హాజరు కానున్నారు. 4వ తేదీన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రావాలని ఈడీ పిలిచింది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై మరోసారి కేటీఆర్ స్పందించారు. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 7న ఈడీ విచారణకు హాజరుపై తన లాయర్లు నిర్ణయిస్తారని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు అని అన్నారు. ఇక తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మరింత సమాచారాన్ని హైదరాబాద్ నుండి మా ప్రతినిధి కుమార్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. కుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ చందు. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే దూకుడైతే పెంచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈడీ ఈ కేసులో ఉన్న నిందితులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ జనవరి 2, 3 అలాగే 7వ తారీఖులు ఈ 3 డేట్స్లో కూడా ఈడీ అధికారులు ఈ ముగ్గురిని కూడా విచారించినారు. మొదటగా అయితే బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారించనున్నారు రేపు. అలాగే ఎల్లుండి వచ్చేసి అరవింద్ కుమార్ అంటే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించనున్నారు. 7వ తారీఖుని కేటీఆర్ను విచారించనున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా A1 కింద కేటీఆర్, A2 కింద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఏసీబీ కేసు అయితే నమోదు చేసింది. ఆ వెంటనే కూడా ఈడీ అధికారులు కూడా కేసు అయితే నమోదు చేశారు. ఈడీ అధికారులు ఈసీఆర్ఐ అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మనీ లాండరింగ్తో పాటు ఫేమా చట్టాన్ని ఉల్లంఘించారంటూ కూడా ఈడీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఏదైతే ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించిన 56 కోట్ల నిధులను విదేశీ సంస్థకి మళ్లించినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే మొదటగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో హయాంకు వచ్చిందో వెంటనే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ 2024 ఫిబ్రవరి 11న సీజన్ 10 అయితే ప్రారంభం కావాలి. కానీ ఏదైతే 2023లోని జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ తర్వాత ఏదైతే ఒక అగ్రిమెంట్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ అగ్రిమెంట్లో కొన్ని అవకతవకలు ఉన్నట్లు ఏదైతే అప్పుడు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన యాజమాన్యం కూడా ఫార్ములా ఈ కార్ రేస్ని అయితే రద్దు చేసుకుంది. వెంటనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులోని ముఖ్యంగా నిధులు మళ్లించినట్లు కూడా గుర్తించిన నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులకు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఏదైతే విచారణ చేపట్టాలంటూ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు ఇటు ఏసీబీని ఆశ్రయించారు. ఇటు మరొకసారి ఏసీబీ కూడా గవర్నమెంట్తో పాటు గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకొని ఏదైతే A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా హైకోర్టులో ఇదే కేసుపై వాదనలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారో ఇమీడియట్గా ఏదైతే కేటీఆర్ హైకోర్టును అయితే ఆశ్రయించారో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆ క్వాష్ పిటిషన్పై కూడా ఏదైతే నిన్న వాదనలు కూడా ముగిసాయి. ప్రస్తుతం హైకోర్టు కూడా దీని తీర్పు కూడా రిజర్వ్ చేసింది. తీర్పు వెలువడించే వరకు కూడా ఏదైతే కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈడీ అధికారులు మాత్రం దూకుడైతే పెంచారు. రేపు బిఎల్ఎన్ రెడ్డి అలాగే ఎల్లుండి అరవింద్ కుమార్, 7వ తారీఖున కేటీఆర్ని వీళ్ళ ముగ్గురు కూడా ఏదైతే విచారించనున్నారు. ఎందుకంటే మనీ లాండరింగ్ అలాగే ఫేమా చట్టం కూడా ఉల్లంఘన చేయడంతో ప్రస్తుతం వీళ్ళ ముగ్గురిని విచారించనున్నారు. ముఖ్యంగా విదేశీ సంస్థకి హెచ్ఎండిఏకి సంబంధించిన 56 కోట్లు కరెన్సీ కన్వర్ట్ చేసి మరి ఏదైతే విదేశీ సంస్థకి ఇచ్చారు. కరెన్సీ కన్వర్ట్ చేయడం ద్వారా హెచ్ఎండిఏకి అధిక భారం కూడా పడింది. అలాగే మరొక పక్క ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా పాటించలేదు. వీటన్నిటిపై కూడా ఈ ముగ్గురిని కూడా 3 రోజుల పాటు ఈడీ అధికారులు పూర్తిగా ప్రశ్నించనున్నారు. మరొక పక్క ఈ రోజు ఏదైతే కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్పై కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు అసలు చెల్లదంటూ కూడా కేటీఆర్ అయితే కొట్టిపారేశారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ ఒక లొట్టపీస్ కేసు అంటూ కూడా ఆయనైతే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఎక్కడ అవినీతి జరగలేదు. అసలు 600 కోట్ల విషయం పక్కన పెడితే ₹1 కూడా అవినీతి జరగలేదు. అసలు ఈ కేసు నిలబడదు అంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. అలాగే మరొక పక్క నిన్న హైకోర్టులో జరిగిన వాదనలకు సంబంధించి హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ఏజీ దగ్గర కనీసం సమాధానం లేదంటూ కూడా ఆయనైతే ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు అసలు నిలవదంటూ కూడా ఆయనైతే ప్రస్తావించారు. అలాగే మరొక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తనను జైల్లో పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా ఇటు కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటికే 6 సార్లు ప్రయత్నించారు, ఇది 7వసారి. ముఖ్యంగా తనను జైల్లో వేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ అంటూ కూడా చెప్పారు. అవినీతి లేని కేసుని కేవలం ఊరికిన తనను జైల్లో పెట్టడానికే ఈ కేసు బనాయించారంటూ కూడా ఇటు కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు తీర్పు కూడా ఇంకా రిజర్వ్లో ఉంది. అప్పటి వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ అయితే చేయరు. కానీ ఖచ్చితంగా ఫార్ములా ఈ కార్ రేసులు ఇటు ఏసీబీ అధికారులు ఇటు ఈడీ అధికారులు కూడా ప్రశ్నించవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 7వ తారీఖున మాత్రం కేటీఆర్ని ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. కానీ దానికి సంబంధించి 7వ తారీఖు విచారణకు హాజరవుతారా లేదనేది ఒక సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే తన లాయర్లు నిర్ణయిస్తారంటూ కూడా ఇటు ఈరోజు కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది.
ప్రస్తుతం ఏదైతే ఇలా ముగ్గురికి అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇటు ఏసీబీ అధికారులు మాత్రం వీళ్ళకి ఇంకా నోటీసులు జారీ చేయలేదు. ఎందుకంటే క్వాష్ పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు కూడా తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి ఆ తీర్పు వెల్లడించే వరకు కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం వీళ్ళ ముగ్గురిని విచారించడం. ఈలోపు ఈడీ అధికారులు మాత్రం నోటీసులు జారీ చేయడంతో రేపు బిఎల్ఎన్ రెడ్డి, అలాగే ఎల్లుండ అరవింద్ కుమార్, అలాగే 7వ తారీఖున కేటీఆర్ కూడా విచారించే అవకాశం అయితే ఉంది చందు.